అమెరికాలో హోరాహోరీగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సాగుతుంటే మధ్యలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలంగా మారాయి. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి అటాక్ జరగడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సో దానికి సంబంధించిన ఫాలో అప్ లోకి వెళ్ళిపోదాం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న గోల్ఫ్ కోర్ట్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా అక్కడికి దగ్గరలోనే తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్రాంతంలో తనిఖీ చేయగా ఓ అనుమానితుడు కనిపించాడు. అతనిపై కాల్పులు జరపగా తప్పించుకుని కారులో పరారయ్యాడు. అతన్ని చేజ్ చేసి పట్టుకున్నారు అమెరికన్ పోలీసులు. కాల్పులు జరిపిన ప్రాంతంలో తనిఖీలు చేయగా గోల్ఫ్ కోర్ట్ దగ్గరలోని పొదల్లో ఒక బ్యాగ్, AK-47 గన్, కెమెరా కనిపించాయి. ట్రంప్ కి సుమారు 400 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినట్టుగా FBI తెలిపింది. మరోవైపు ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. తాను సురక్షితంగా ఉన్నానని అన్నారు. తను ఎవ్వరూ ఆపలేరని, వెనక్కి తగ్గేదే లేదని అంటున్నారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా స్పందించారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. ట్రంప్ పై జరిగిన అటాక్ మీద ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ వివాదాస్పద పోస్ట్ చేశారు. బైడెన్, హ్యారిస్ ను హత్య చేసేందుకు ఎవ్వరూ ప్రయత్నించడం లేదంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీతో ట్వీట్ చేశారు. ట్రంప్ నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్ పై మస్క్ ఈ విధంగా స్పందించారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ట్రంప్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగిన వాడుగా తెలుస్తోంది. 2002లో సామూహిక విధ్వంసక ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న అంశంలో దోషిగా తేలాడు రౌత్. అయితే తన తండ్రి చాలా మంచివాడంటూ రౌత్ కుమారుడు ఓరెన్ చెప్తున్నాడు. గొప్ప తండ్రి, గొప్ప వ్యక్తి, తప్పకుండా అతడి నిజాయితీ బయటకు వస్తుందంటున్నాడు ఓరెన్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ పై రెండోసారి కాల్పులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా 2 నెలల క్రితం జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా ఒక యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. అయితే వెంట్రుకవాసులో మృత్యువు నుంచి తప్పించుకున్నారు ట్రంప్. ఈ ఘటనలో బుల్లెట్ ఆయన చెవి మీదుగా దూసుకెళ్లడంతో ఆయన చెవికి గాయమైంది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మళ్లీ ఇప్పుడు కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తాజా కాల్పుల వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా, లేక కావాలనే దుండగుడిలా చేశాడా అనేది తేలాల్సి ఉంది. త్వరలో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య మరోసారి హాట్ టీవీ డిబేట్ జరగనున్న సమయంలో ఈ కాల్పుల ఘటన హైలైట్ గా మారింది.